నమస్తే. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి కిసాన్ సంబంధించినటువంటి డబ్బులని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఖాతాలో వేసేందుకు సంసిద్ధమైంది. సో ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు 18 విడతలుగా డబ్బులను రిలీజ్ చేయడం జరిగింది. మరోసారి 19వ విడతగా బీహార్లోని బగలాపూర్ పర్యటనలో నేపథ్యంలో 24వ తేదీన, సో ఇంకొక 4 రోజుల టైం ఉంది. ఇంకా 4 రోజుల టైంలో 2,000 రూపాయలు. సో ఇప్పుడేమో రైతు భరోసా పేరు కావచ్చు, రైతు బంధు పేరు మీద ఎకరాల చొప్పున ఇచ్చినటువంటి డబ్బులు కాకుండా, సో ప్రధానమంత్రి గారు ఎన్ని ఎకరాలు ఉన్నప్పుడు కూడా సంబంధం లేకుండా 2,000 రూపాయలు అలా 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 2,000 రూపాయలు, సంవత్సరానికి 6,000 రూపాయలని రైతులకి అందించాలి. రైతులకి పెట్టుబడి సాయం కింద వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 2018 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు కూడా సమకూర్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ప్రతి యొక్క విడతకి 20,000 కోట్ల రూపాయలు. సో 3 విడతలుగా విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో సంవత్సరానికి రైతులకి 60,000 కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఆయా రైతుల యొక్క అర్హులైనటువంటి రైతుల యొక్క అకౌంట్లలో జమ చేసేందుకు సంసిద్ధమైంది. సో 18 విడతలుగా ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 19 విడత డబ్బులు రాబోతా ఉన్నాయి. సో దీంట్లో కొంతమంది రైతులకి పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు పడట్లేదు. సో పిఎం కిసాన్లో ఎవరెవరు అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పిఎం కిసాన్లో డబ్బులు పడ్డేటువంటి అవకాశం ఉంటుందా లేదా. సో కొంతమంది దీంట్లో చాలా రోజులుగా మిగిలిపోయారు. గతంలో ఈ 18 విడతల సందర్భంలో 2-3 విడతలుగా పడ్డాయి, 10 విడతలుగా పడ్డప్పటికీ కొంతమంది డిఫాల్టర్ చేసి వాళ్ళు డిస్క్వాలిఫై కావడం జరుగుతూ ఉన్నది. సో డిస్క్వాలిఫై అంటే వాళ్ళు ఏమైనా కోట్ల రూపాయల అధిపతులా, లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డు లేదా, 100 ఎకరాల భూములు ఉన్నాయంటే అవి కూడా కావు. కానీ కొంతమంది ఈ కేవైసీ చేసుకోకపోవడంతో, రెండవది ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడంతో, బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకపోవడంతో ఆ రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం మరి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు వేయట్లేదు. సో మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిదంటే, ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఇమ్మీడియట్గా ఇంకా 4 రోజుల టైం ఉంది. 24వ తేదీ వరకు రైతుల అకౌంట్లో డబ్బులు వేసేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని. ముఖ్యంగా మీరు ఈ కేవైసీని మీరు చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. సో ఈ కేవైసీని ఒకవేళ కనుక రైతులకి ఆయా మొబైల్లో కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆయా మొబైల్లో మనం ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. సో కొంతమంది రైతులకి స్మార్ట్ మొబైల్ ఉండకపోవచ్చు, ఉన్నప్పటికీ కూడా చేసుకోవాలన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఇంటర్నెట్ కానీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ దగ్గరికి వెళ్తే అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు పూర్తి చేస్తారు. దానికి కావాల్సింది మీ ఆధార్ కార్డుతో పాటు మీ మొబైల్ నెంబర్, ఈ 2 ఉండాలి. అంతకంటే ముందు మీ మొబైల్ నెంబర్ అకౌంట్కి లింక్ అయి ఉండాల్సినటువంటి ఆధార్కి లింక్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి బ్యాంకులో మనం ఆ అకౌంట్ కానీ మన ఆధార్ కానీ లింక్ అయి ఉందా లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి మీరు ఆ మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఈ కేవైసీలో ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం సంబంధించినటువంటి డబ్బులు రావాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఈ కేవైసీని మీరు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎవరు పడితే వాళ్ళు కాదు, మీకు ఇప్పటికే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే మీకు పట్టా పాస్బుక్లు కావచ్చు, మీరు రైతులు అని చెప్పేసి గతంలో మీరు ఎవరైతే సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసులో ధృవీకరించి ఉన్నారో సో వాటితో పాటు మీ యొక్క సంబంధించినటువంటి నెంబర్ కూడా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉన్నదో అది కూడా రిజిస్టర్ అయి ఉండాలి. సో నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మీ యొక్క మొబైల్లో కానీ ఇంటర్నెట్లో కానీ, సో నేరుగా మీరు ఇక్కడ సంబంధించినటువంటి మొబైల్లో కానీ లేకపోతే ఉంటే సిస్టంలో కానీ మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, ముందుగా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో సంబంధించినటువంటి పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఈ కేవైసీ అని కొట్టండి.
పిఎం కిసాన్ ఈ కేవైసీ అని చెప్పేసి కొట్టగానే మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ అన్నటువంటి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. సో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీని మీరు ఒకసారి కనుక ప్రెస్ చేసినట్టయితే ఉంటే దీంట్లో ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇదే పేజీ. ఈ పేజీలో మీరు ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ని మీరు టైప్ చేస్తే, అంటే ఆధార్ తోటి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నట్టయితే ఉంటే, సో ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కనుక కొట్టినట్టయితే ఉంటే మీది ఈ కేవైసీ అయిందా కాలేదనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ కనుక మీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కాకపోయినట్టయితే మీరు ఇమీడియట్ గా బ్యాంక్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఆధార్ నెంబర్ని కనుక నేను కొట్టినట్టయితే, సో నాదే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత ఎస్ ఇగో నా నెంబర్ కొట్టిన తర్వాత పిఎం కిసాన్ సంబంధించినటువంటి gov.in ఏమని చెప్తా ఉందంటే ఆల్రెడీ ఈ కేవైసీ ఆల్రెడీ డన్ అని చెప్పేసి మెసేజ్ కనబడతా ఉన్నది. అంటే నేను ఆల్మోస్ట్ ఈ కేవైసీని నేను పూర్తి చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు ఈ విధమైనటువంటి మెసేజ్ కనబడతా ఉంది. ఒకవేళ కనుక లేనట్టయిదు ఉంటే ఈ కేవైసీ కనుక మీరు చేసుకున్నట్టయిదు ఉంటే దాంట్లో ఏమని వస్తుంది మీకు, దాంట్లో పిఎం కిసాన్ ఈవై టైప్ చేయగానే ఓటీపీ బేస్డ్ సంబంధించినటువంటి ఓపెన్ చేయగానే ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం కొడితే ఆ మొబైల్లో ఒక 4 అంకెలకు సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది. 4 అంకెలకు సంబంధించిన ఓటీపీ వస్తే ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్టయితే ఉంటే ఇమీడియట్ గా మీ మొబైల్లో కూడా అది చేసుకోవచ్చు. సో దాన్ని ఇమీడియట్ గా ఫినిష్ చేయండి. లేకపోయినట్టయితే సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నెట్ కానీ మరో పక్కన లేకపోయినట్టయితే అక్కడ మీ సేవ కనుక వెళ్ళినట్టయితే మీకు 1 నిమిషంలో ఫినిష్ అవుతుంది. ఈ వర్క్ అంతా కూడా 1 నిమిషంలో ఫినిష్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగా ఈ కేవైసీని ఫినిష్ చేసుకోవడంతో పాటు మరో పక్కన ఆధార్కి అలాగే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది మీరు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా చేసుకోండి. ఒకవేళ మన దగ్గరే ఉంటుంది తప్పు, ఒకవేళ ఇప్పటికే 18 విడతలుగా పూర్తి చేయడం జరిగింది 20 వేల కోట్ల రూపాయలతోటి. సో ఎవరైనా మిగిలిపోయినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఇమ్మీడియట్ గా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకుంటేనే మాత్రమే డబ్బులు పడతాయి, లేకపోతే డబ్బులు పడవు. సో దీన్ని ముందుగా రైతులు దీనిపైన మీరు అవగాహన పెంచుకొని ముందుగా సంబంధిత ఇంటర్నెట్ కానీ లేకపోయినట్టయితే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే మాత్రం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 6,000 రూపాయల సంబంధించిన 3 విడతల్లో 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలని ప్రధానమంత్రి గారు అయితే మాత్రం విడుదల చేయబోతా ఉన్నారు. ఇది 19 విడత డబ్బులని 24వ తేదీ వరకు పూర్తి చేయాలని చెప్పేసి మరి భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతిసారి కూడా ఏదో ఒక పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో అంతకంటే ముందు ఇది వారణాసిలో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బీహార్లో చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన పర్యటనల నేపథ్యంలో. సో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 9,70,00,000 మంది ఈ సంబంధించినటువంటి పథకానికి అర్హులుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు వేసేందుకు సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ఎవరు అర్హులు అంటే దాంట్లో ఈ కేవైసీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఈ సంబంధించినటువంటి దానికి అందరూ కూడా అర్హులే. వాళ్ళ కోసం 20,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విడతకి 20,000 కోట్ల రూపాయలను విడుదల చేయబోతోంది. చూద్దాం. పిఎం సంబంధించినటువంటి ఈ కిసాన్ సమ్మాన్ నిధి కూడా గతంలో పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నం, అంటే 6,000 నుంచి 10,000 కూడా చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు రావడం జరుగుతూ ఉంది. సో ఈసారికి మాత్రం 6,000 రూపాయలే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సరే చూద్దాం వచ్చేసరికి ఏమైనా పెరుగుతుందా లేకపోతే ఈ విధంగా ఉంటుందా లేదని కూడా చూడాలి. ఏదేమైనప్పుడు కూడా రైతులకి పెట్టుబడి కింద సాయం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిధులను విడుదల చేయబోతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.